హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో జరిగినది జరగబోయేటివి 3వ భాగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసి తిరిగి ధనహీనులై దరిద్రులై పోతారు అని చెప్పారు బ్రహ్మంగారు. తూర్పు దేశం అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ విజేతగా ఆవిర్భవించింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది జపాన్. అణుబాంబు వల్ల లక్షలాది మంది జపానీయులు మరణించగా కొన్ని లక్షల మంది క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులతో క్రమంగా మరణిస్తారు. ఇత్తడి బంగారం అవుతుంది. బంగ్లాదేశం గొప్పదే అయినా అక్కడ నదులు ఉప్పొంగి ప్రజలందరూ ఆ జలములో పడి నశించిపోయేరు అని చెప్పారు బ్రహ్మంగారు. ఈ విషయం గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగా నదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ ఉంటారు. 25 అక్కా చెల్లెళ్ళు ఏకముఖులై దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారు. మలయాళమున, పశ్చిమున, మహారాష్ట్రమున, కర్ణాటకమున 4 దేశములలో నా స్వరూపమును తెలుసుకున్నవారు మోక్షాన్ని పొందుతారు. వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు. జాతి భేద వర్ణాశ్రయ భేదాలు లేకనే ప్రవర్తిస్తారు. ఇది ప్రస్తుతం అందరూ చూస్తున్నదే. క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపు తగ్గుతోంది. అలాగే ఇతర విషయాలలో కూడా జాతి కుల భేదాలు కనుమరుగవుతున్నాయి. బ్రహ్మంగారి తిరుగు ప్రయాణం, శిష్యుల సంవాదం. హైదరాబాదులో కొద్ది కాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మంగారికి సిద్ధయ్య అనే వ్యక్తి అభిమాన శిష్యుడిగా మారాడు. ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది. బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శించేవారు. శిష్యుల్లో సిద్ధయ్య మీద ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి కడపకు పయనం సాగించారు బ్రహ్మంగారు, ఆయన శిష్య బృందం. ఆ మార్గ మధ్యలో స్వామివారు ఒక కుక్క కళేబరాన్ని సృష్టించారు. అది జీర్ణ దశలో పురుగులతో నిండి అది దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అందరూ ఆ దుర్గంధాన్ని భరించలేకపోయారు. బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వైపు నడవడం మొదలుపెట్టారు. ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక మిగిలిన శిష్యులందరూ కొంచెం వెనకగా నడవటం ప్రారంభించారు. అయితే సిద్ధయ్య ఒక్కడు మాత్రం వేరే ఎటువంటి ఆలోచన లేక గురువునే అనుసరిస్తూ వచ్చాడు. అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ నిలబడి శిష్యులను కూడా ఆగమని చెప్పారు. అప్పుడు ఆయన తన శిష్యులతో, మీరందరూ పెద్ద కులం వారమని, సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవటం నేను గ్రహించాను. మీకు నిజంగా నేనంటే గురుభక్తి ఉంటే ఈ సుఖనాన్ని తినండి. అప్పుడే నేను మిమ్మల్నైనా నిజమైన శిష్యులుగా గుర్తిస్తాను అన్నారు. ఆ మాట వినటంతోటే శిష్యులందరూ నిర్ఘాంతపోయారు. దూరంగా నిలబడే కుక్క శరీరం నుంచి వస్తున్న వాసనను భరించలేని తాము మాంసాన్ని ఎలా తినగలమని ఆలోచించడం మొదలుపెట్టారు. అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్ధయ్యను సునక మాంసాన్ని తినమని ఆదేశించారు. సిద్ధయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్ర స్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాంసాన్ని స్వీకరించాడు. అప్పుడు స్వామివారు శిష్యుల వైపు తిరిగి, ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువు అంటే ఎంత అభిమానమో గౌరవమో ఉన్నాయో తెలిసిందా? నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు అహర్నిశలు నా మాట మీద విశ్వాసము గౌరవము ఉంచుతాడు. నేను ఏమని ఆజ్ఞాపించినా దాన్ని నెరవేర్చే దృఢ సంకల్పం కలిగి ఉంటాడు. అందుకే సిద్ధయ్య అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను. వారే నా ప్రేమకు పాత్రులవుతారు అని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అలా చెప్పడంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపం చెందారు. గురువుగారు, మా తప్పులను క్షమించండి. మేం మీకు శిష్యులుగా ఉన్నప్పటికీ
కులం, అహంకారం, గర్వం వంటి వాటిని దూరంగా తరిమివేయలేకపోయాము. ఆ కారణం వల్లే సిద్ధయ్య పట్ల చులకన భావంతో తక్కువగా చూస్తున్నాము. మీ బోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారం మాయమైంది అంటూ వినయంగా చెప్పారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులను పరీక్షించదలచి కుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన సందర్భంలో వాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో, సేవిస్తారో వారి మీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థం వదిలివేయటమే అన్నారు. ఈ సంఘటనతో సిద్ధయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థరహితంగా స్వామివారిని సేవించడం మొదలుపెట్టారు. అనంతరం స్వామి ఆయన శిష్య బృందం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒక రోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్యాత్మికత సంబంధమైన సంభాషణలు ప్రారంభించారు. అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వైపు తిరిగి మరి కొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతోంది అని తెలియజేశారు. ఆ తర్వాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు. స్వామివారు సిద్ధయ్యతో మాట్లాడుతూ ఉండగా దగ్గరలో ఉన్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. తర్వాత మళ్ళీ మాటలు వినబడ్డాయి. అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయ్యకు, ఇతర శిష్యులతో వారెవరో తెలుసుకుందాం పదండి అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్ఠురోగి అయిన తన భర్తను తన ఒడిలో ఉంచుకుని విలపించడం కనిపించింది. అప్పుడు బ్రహ్మంగారు, ఏమమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? నీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? మీ వివరాలన్నీ చెప్పండి అన్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్న తర్వాత బ్రహ్మంగారు, ఇక మీ కష్టాలన్నీ పోయినట్టే. మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది. మిమ్మల్ని నేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను అని అభయమిచ్చారు. తర్వాత బ్రాహ్మణ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు. అంతే, ఆ బ్రాహ్మణుని కుష్ఠవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరీ మంత్రం ఉపదేశించారు. స్వామి, మీరు చేసిన ఉపకారం మేము ఎప్పటికీ మరచిపోలేము. మీరు మా ఊరికి మాతో పాటి రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలజేయాలి అని ప్రార్థించారు. ఇప్పుడు నేను పర్యటనలో ఉన్నాను. తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవగానే మీ ఊరికి వస్తాను అని బదులిచ్చి వారిని పంపివేశారు. తన శిష్యులతో పాటు కందిమల్లాపాలెం చేరి తమ పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు. బ్రహ్మంగారిపై నేరారోపణ. ఒకరోజు వీరబ్రహ్మంగారి కడప నవాబు నుంచి ఒక జాబు వచ్చింది. అందులో పేరి సాహెబ్ అనే ఒక ముస్లిం తన కుమారుడైన సిద్ధయ్యను స్వామీజీ ప్రలోభ పెట్టిన హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు. దీని గురించి విచారించేందుకు బ్రహ్మంగారిని తాము కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశం. ఆ లేఖ అందుకున్న వీరబ్రహ్మంగారు తాను నవాబు దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. శిష్యులు తాము కూడా కడపకు బయలుదేరి వస్తామని చెప్పగా బ్రహ్మంగారు దానికి ఒప్పుకోలేదు. తాను ఒక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ సిద్ధయ్య మాత్రం ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టి తాను మాత్రమే కడపకు వెళ్తానని, బ్రహ్మంగారు అక్కడికి రానక్కర్లేదని చెప్పాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్ధయ్య పట్టడంతో అందుకు ఒప్పుకోక తప్పలేదు బ్రహ్మంగారికి. ఆ లేఖను తీసుకువచ్చిన జవాన్లతో కలిసి కడపకు బయలుదేరాడు సిద్ధయ్య. మార్గ మధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనబడకుండా వేరే మార్గంలో ముందుగానే కడపకు చేరుకున్నాడు సిద్ధయ్య. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట సంబంధమైన సంభాషణలు మొదలుపెట్టాడు. ముస్లిం మతస్థుడిని సిద్ధయ్యగా మార్చాడనే అభియోగం మోపడంతో వీరబ్రహ్మేంద్ర స్వామికి నవాబు నుండి పిలుపు వచ్చింది. గురువుగారి మీద వచ్చిన ఆ నేరాపనోరను
తొలగించేందుకు సిద్ధయ్య బయలుదేరాడు. మార్గ మధ్యలో అక్కడక్కడ చెట్ల కింద కూర్చున్న సిద్ధయ్య ఎక్కువ సమయం ధ్యానంలో మునిగి ఉండేవాడు. యోగముద్రలో ఉన్న సిద్ధయ్య వద్దకు ఎందరో బాటసారులు వచ్చి తమ సందేహాలను బయటపెట్టేవారు. సిద్ధయ్య వారి సందేహాలను తెరిచి సలహా ఇస్తుండేవారు. సిద్ధయ్య దగ్గరకు ఎక్కువగా మహమ్మదీయ భక్తులు వస్తుండేవారు. వారికి తన బోధనలో హితోపదేశం చేస్తూ వారి మనసులను మార్చి తన వలె నుదుటి పొట్టు, కాషాయములు, రుద్రాక్షలు ధరింపచేస్తుండేవాడు. సిద్ధయ్య జ్ఞానానికి, బోధనలకు ముగ్ధులై 2 రోజులలోనే అనేక మంది మహమ్మదీయులు హిందువులుగా మారిపోయారు. సిద్ధయ్య చేస్తున్న బోధనల గురించి, ముస్లింలు హిందువులుగా మారిపోవడం గురించి తెలుసుకున్న నవాబు సిద్ధయ్యను సముఖమునకు పిలిపించాడు. సిద్ధయ్య నవాబు దగ్గరకు వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు. పైగా కాస్తైనా వినయం, విధేయత ప్రదర్శించలేదు. అతని వైఖరి చూసి నవాబుకు కోపం వచ్చింది. సిద్ధయ్యకు ఉరిశిక్ష వేయాలన్నంత ఆగ్రహం కలిగినా దాన్ని అణుచుకుని ముందుగా అతని ఉద్దేశం తెలుసుకున్న తర్వాతే తానేం చేయాలో నిర్ణయించుకోవాలని భావించాడు. నువ్వు మహమ్మదీయుడివై ఉండి హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఇది మహమ్మదీయ మతాన్ని విమర్శించడమే అవుతుంది. ఇది అల్లా పైన నీ అపనమ్మకాన్ని సూచిస్తోంది. ఇది మన మతాన్ని దూషించడమే. కాబట్టి నిన్ను కఠినంగా శిక్షించదలుచుకున్నాను. దీనికి నీ జవాబు విన్న తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు నవాబు. నవాబు అంత తీవ్రంగా మాట్లాడిన సిద్ధయ్య అనుమంత కూడా చలించలేదు. నవాబును చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. దానితో అసలే కోపంగా ఉన్న నవాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. కానీ అతన్ని శిక్షించే ముందు విచారణ చేయాల్సి ఉన్నందువల్ల సిద్ధయ్యతో ఇలా మాట్లాడాడు. నీకు మహత్తులు తెలుసునని చెప్పుకుంటున్నావు కదా, సరే, ఇప్పుడు నువ్వేం మహత్తు చూపగలవో ప్రదర్శించు, లేకపోతే నీకు తగిన శిక్ష విధిస్తాను అని హెచ్చరించాడు. దానికి ప్రతిగా సిద్ధయ్య, మా గురువుగారి అనుజ్ఞ ప్రకారం నేను ఎలాంటి మహిమలు చూపకూడదు. కానీ మా గురువుగారి శక్తి తెలుసుకోవాలని మీరు కుతూహలపడుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో నేను మీకు ఒక మహిమ చూపించుతున్నాను. దానికోసం మీరు ఒక బండరాయిని తెప్పించి నా ఎదుటగా ఉంచండి. మా గురువుగారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి శక్తి ఏమిటో మీకు చూపుతాను అన్నాడు. వెంటనే నవాబు ఆలస్యం చేయకుండా తన భటులను పంపి ఒక పెద్ద కొండ రాతిని తెప్పించాడు. ఈ సభలో నేనేమైనా అతీత శక్తి ప్రదర్శిస్తే మీకు సభలో ఉన్నవారికి కూడా ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడన్నా ఖాళీ స్థలంలో బండరాయిని ఉంచండి అన్నాడు. అందుకు ఒప్పుకున్న నవాబు రాతిని ఒక ఖాళీ ప్రదేశానికి తరలించాడు. ఇప్పుడు నీ శక్తిని, మీ బ్రహ్మంగారి శక్తిని ప్రదర్శించు అని ఆదేశించాడు. సిద్ధయ్య మనస్సులో గురుదేవుడైన బ్రహ్మంగారిని స్మరించి తన కుడి చేతిని ఎత్తి ఆ బండరాయికి నమస్కారం చేశాడు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ భయంకపితులయ్యే విధంగా పెద్ద శబ్దంతో బండరాయి మొక్కలైపోయింది. ఈ అద్భుత దృశ్యాన్ని నవాబుతో సహా అక్కడ చేరిన ప్రజలందరూ చూశారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. తర్వాత సిద్ధయ్య శాంతంగా నవాబు వైపు చూసి, అత్యంత శక్తిశాలి అయిన నా గురుదేవులను దోషిగా భావించి శిక్షించదలుచుకున్నారు. ఇప్పుడు చూశారు కదా ఆయన ఎంత శక్తివంతులో. ఒకవేళ ఆయనకు మీ మీద ఆగ్రహం వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి అన్నాడు. ఈ సంఘటనతో నవాబు భయపడి తన తప్పును క్షమించమని అడిగాడు. తనకు కూడా జ్ఞానోపదేశం చేయాలని ప్రార్థించాడు. తాను నవాబుకు జ్ఞానోపదేశం చేయలేనని, అందుకు అర్హుడు తన గురువుగారేనని సిద్ధయ్య ఆయనకు నచ్చచెప్పాడు. వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తీసుకురమ్మని నవాబు సిద్ధయ్యను కోరాడు. నేను కాని మీరు కాని పిలిస్తే మా గురువుగారు రాలేరు. అందుకు తగిన సమయం కావాలి. అప్పుడు ఆయన వస్తారు. మీకు కూడా ఉపదేశం చేస్తారు అని సిద్ధయ్య నవాబుకు నచ్చచెప్పాడు. ఆ తర్వాత సిద్ధయ్య నవాబు వద్ద సెలవు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి తిరిగి కందిమల్లయ్యపల్లికి వెళ్ళిపోయాడు. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం. ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్ర స్వామితో చర్చను ప్రారంభించాడు. స్వామి, ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు? ఆయనను మనం ఎలా కనుగొంటామని సిద్ధయ్య ప్రశ్నించాడు.
అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యకు ఇలా వివరించాడు. ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి ఉంది. దానిని సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందిన వారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ ఆ శక్తిమంతుడు ఒక్కడే. అతనే భగవంతుని ఆస్తికులు అంటారు. అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక మరణం లేని శక్తి అని నాస్తికులు అంటారు. దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు అని చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు 3వ భాగం విన్నారు. 4వ భాగంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం 4వ భాగంలో మళ్ళీ కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.